నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. స్వదేశీని స్వీకరించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయండి. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు. అమిత్ షా ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. మోదీ జాగ్రత్తగా ఉండాలి. మమతా బెనర్జీ. %42 రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం. మంత్రి పొన్నం ప్రభాకర్. బస్ భవన్కు బీఆర్ఎస్ పిలుపు. ఛార్జీలు తగ్గించాలని డిమాండ్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ప్రజలంతా స్వదేశీని స్వీకరించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. బుధవారం నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. స్వదేశీ వస్తువుల వాడకం వల్ల దేశంలో అభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ గర్వంగా స్వదేశీ అని చెప్పాలని, ఇది ప్రతి పౌరుడికి మార్కెట్కు ఒక మంత్రంలా మారాలని, ప్రజలు దేశీయ వస్తువులను కొనుగోలు చేసి వాటినే బహుమతులుగా ఇస్తే ఆ డబ్బు తిరిగి మన ఆర్థిక వ్యవస్థకే చేరుతుందని ప్రధాని చెప్పారు. తద్వారా వృద్ధి, ఉపాధి పెరుగుతాయని చెప్పారు. జీఎస్టీ సంస్కరణ వల్ల దేశానికి, ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, ఇటీవల ముగిసిన నవరాత్రుల్లో అమ్మకాలు భారీగా జరగడమే ఇందుకు నిదర్శనమని వారన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆమె మండిపడ్డారు. ప్రధాని మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వరదలతో అతలాకుతలమైన ఉత్తర బెంగాల్లో మమతా బెనర్జీ బుధవారం పర్యటించారు. ఆ తర్వాత కోల్కతా చేరుకున్న ఆమె ఎయిర్పోర్టు బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమిత్ షాను యాక్టింగ్ పీఎం అని అభివర్ణించారు. కాగా ప్లాసీ యుద్ధంలో నవాబ్ సిరాజ్ ఉద్ దౌలానా మోసం చేసిన 18వ శతాబ్దపు బెంగాల్ సైనిక జనరల్ మీర్ జాఫర్తో అమిత్ షాను మమతా బెనర్జీ పోల్చారు. కానీ ప్రధానమంత్రికి అన్ని తెలుసు, నేను ఇది చెప్పడానికి విచారిస్తున్నా, ఆయనను గుడ్డిగా నమ్మవద్దని ప్రధానిని అభ్యర్థిస్తున్నా. ఏదో ఒకరోజు మీర్ జాఫర్ లాగా మీకు వ్యతిరేకంగా ఆయన మారతాడు, జాగ్రత్తగా ఉండండి అని అన్నారు. ఎన్నికల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణ పేరుతో అమిత్ షా ప్రభావంతో ఈసీ పనిచేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ హైకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయని, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుపై అభ్యంతరం తరపున మా వాదనలు బలంగా వినిపించాం. దేశంలో తొలి రాష్ట్రంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్నాం. సభలో మీరు మాట్లాడినప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంగా మద్దతిచ్చారు. బలహీన వర్గాల సామాజిక న్యాయం అమలు దృష్ట్యా రాజకీయాలకు పోకుండా ఇక ఐక్యంగా ఉండాలి. చర్చల్లో సభ ఏకగ్రీవ తీర్మానంపై జరిగింది. కోర్టులో అఫిడవిట్లు ఉండవు, ఇంప్లీడ్ కావాలని కోరాం. ఇక ఎంపైరికల్ డేటాకు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ వేసి సబ్ కమిటీ వేసుకుని 42% రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసుకున్నాం. రాజకీయాలు పక్కన పెట్టి సభలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు కోర్టులో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఇంప్లీడ్ కావాలి అని పొన్నం కోరారు. చలో బస్ భవన్ కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం బస్ భవన్ దగ్గర బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టనున్నారు. ఇక సిటీలో ఆర్టీసీ ఛార్జీల పెంపును ఖండిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగనుంది. ఈ నేపథ్యంలో మెహదీపట్నం నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఇతర నేతలు ప్రయాణం చేయనున్నారు. బస్ భవన్ కు చేరుకుని ఆర్టీసీ ఎండీ ఛార్జీల పెంపుపై మెమోరాండం ఇవ్వనున్నారు. ఈ మేరకు బస్ భవన్ ముందు ధర్నా చేపట్టి సిటీ బస్సులో పెంచిన ఛార్జీలు తగ్గించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, ఈ మెట్రో, ఏపీ సర్వీసుల్లో ఛార్జీలు పెంచింది. ఈ మేరకు మొదటి 3 స్టేజీలకు 5, 4వ స్టేజీ నుంచి ₹10 అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీ ₹5, రెండో స్టేజీ నుంచి ₹10 అదనపు ఛార్జీలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో పెంచిన బస్సు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్ కు పిలుపునిచ్చింది. విజయనగరంలో గత నెల 28వ తేదీ నుండి ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహించిన సరస్ ఎగ్జిబిషన్ కు విస్తృత ఆదరణ లభించిందని, ఎగ్జిబిషన్ ద్వారా ₹11 కోట్ల అమ్మకాలు జరిగాయని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం సరస్ ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ వివిధ కళావృత్తుల వారిని ప్రపంచానికి పరిచయం చేయడానికి సరస్ ఒక వేదికగా ఉందన్నారు.
ఈ సరస్ ఎగ్జిబిషన్లో 21 రాష్ట్రాలకు చెందిన 244 స్టాళ్లను 310 మంది ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎస్హెచ్జీలకు వినియోగదారులతో అనుసంధానం చేయడం ద్వారా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకుని లబ్ధి చేకూరేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే 30% మార్కెట్ పెరిగిందని తెలిపారు. మన విజయనగర వాసుల ప్రోద్బలంతో చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సుమారుగా మనకి 10,15 లక్షల బిజినెస్ కూడా జరిగింది. లాస్ట్ టైం 7 crores ఆర్డర్ జరిగితే ఈసారి 10 కోట్ల పైన నడిచింది మనకి. ముఖ్యంగా మనకు సరస్ అనేది రూరల్ ఆర్టిజాన్ సొసైటీ. సో ఆర్ఏఎస్ అనేది మెయిన్గా మనకి రూరల్ ఆర్ట్స్ అండ్ రూరల్ ఆర్టిజాన్ను ఎంకరేజ్ చేయడం కోసం మెయిన్గా సృష్టించబడ్డ సంస్థ ఇది. సో దీనికోసం మనకి మెయిన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, అలాగే చాలా ఆర్థిక సంస్థల చేయూతతో మన విజయనగర జిల్లా సమాఖ్య వారి సాయంతో మనము ఈ సరస్ ఉద్యమాన్ని, సరస్ సభను మనం సక్సెస్ఫుల్ గా నిర్వహించుకోవడం జరిగింది. గ్రామాల్లో చాలా వరకు మనకి ఈ ఆర్టిజాన్ ఎవరైతే ఉన్నారో ఆర్టిజాన్ అంతా కూడా డిప్రైవ్డ్ సెక్షన్ కి వెళ్ళిపోతూ ఉన్నాం మనం. సో వాళ్ళకి డిమాండ్ లేదని కాదు, సరైన ఫోరం లేదు, వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి సరైన ఫోరం లేదు. సో ఈ ఫోరాన్ని మనకి సరస్సు క్రియేట్ చేసింది. సో ఏదైతే విలేజ్ ఆర్టిజాన్ ఉన్నారో వాళ్ళు మనకి ఎక్కడైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్ కి విలేజ్ ఆర్టిజాన్ కి ఒక లింక్ ఏర్పరిచింది ఈ సరస్. ఈ సరస్ మనం చూసాం 11 రోజులు కూడా ఎంత సక్సెస్ఫుల్ గా మనకు విజయనగర వాసుల ప్రోద్బలంతో ఎంత సక్సెస్ఫుల్ గా నడిచిందో మనం చూసాం ఇక్కడ. సో సరస్ ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. అండ్ ఈ సంవత్సరం మనకి ఏదైతే 244 స్టాల్స్, 310 మంది ఎస్హెచ్జీ గ్రూప్స్ అక్రాస్ ఇండియా, ఏపీనే కాకుండా. ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఖమ్మం పట్టణంలో రాక్సీ పోలీస్ డాగ్తో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఖమ్మంలోని ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో రాక్సీ డాగ్తో విస్తృతంగా సిఐ మల్లికార్జున, ఎస్ఐ నరసింహారావు మరియు పోలీస్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. బస్టాండు లోపల ప్రదేశంలో ప్రయాణికుల బ్యాగులను తనిఖీలు చేశారు. అంతేకాకుండా అనుమానం వచ్చిన ప్రయాణికుల బ్యాగులను ఓపెన్ చేయించి తనిఖీలు చేశారు. ప్రయాణికులను కూడా తనిఖీలు చేయడంతో పాటు అనుమానం వచ్చిన ప్రయాణికుల ఆధార్ కార్డు పైన అడ్రస్ను పరిశీలించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే బస్టాండులో ఉన్న పార్సెల్ సర్వీసు సెంటర్ను తనిఖీ చేశారు. పోలీసు నిబంధనలకు విరుద్ధంగా వచ్చే పార్సిళ్లను తీసుకోవద్దని, అలాంటి మీ దృష్టికి వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని అక్కడ ఉన్న సిబ్బందికి సూచించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో రాక్సీ డాగ్తో తనిఖీలు చేసి ప్రయాణికుల బ్యాగులను తనిఖీలు చేశారు. ఖమ్మం మండలంలో ఎలాంటి గంజాయి, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు రవాణా కాకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీస్ సిబ్బంది వారు అన్నారు. ఈ తనిఖీలలో ఖమ్మం ఇన్స్పెక్టర్ మల్లికార్జున, ఎస్ఐ నరసింహారావు, డాగ్ హ్యాండ్లర్లు వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఖమ్మం పట్టణ డిఎస్పీ గారి సూచనల మేరకు నేను, ఖమ్మం ఎస్ఐ గారు మన పట్టణంలో గంజాయికి సంబంధించి ఏదైనా సమాచారం దొరకద్దనే ఉద్దేశంతో మన డాగ్ స్క్వాడ్తో ఈ స్పెషలైజ్డ్ డాగ్ అండి, ఇది రీసెంట్గా వచ్చింది. ఇది ఈ మధ్య మనకి ఒంగోలు రైల్వే స్టేషన్లో ఒకసారి 15 కిలోలు, ఒకసారి 7 కిలోలు కూడా పట్టుకుంది. దాన్ని మనం కూడా ఒకసారి ఏమన్నా మన దగ్గర కూడా ఏమన్నా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చెకింగ్ దానిలో భాగంగా ఈరోజు మన బస్టాండు, పార్సిల్ సెంటర్స్, అట్లాగే రైల్వే స్టేషను, రైల్వే బండ్లలో కూడా అన్నింటిలో కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. కాకపోతే మనకేమీ దొరకలేదు. ఈ గంజాయి మీదే మనం స్పెషల్ రైడ్ చేస్తాము. దానిలో భాగంగా ఈరోజు చేయడం జరిగింది. పార్వతీపురం, మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలంలో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి పర్యటించారు. ఈ మేరకు మండల కేంద్రంలో గల ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల, గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిసరాలను, కిచెన్, డార్మెంట్లీ పరిశీలించారు. సిబ్బంది పౌష్టికాహారాన్ని వండుతున్న తీరును నేరుగా పరిశీలించి ఆహారాన్ని రుచి చూశారు. విద్యార్థులకు అందించే పౌష్టికాహారంలో రాజీ పడొద్దని, నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలని వార్డెన్లకు సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారంలో మిగుల్చుకొని అక్రమాలు చేయొద్దని అన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆ క్షణాల్లో నా మీద వాళ్ళు ధర్నాలు చేసి ఎన్నో యుద్ధాలు కూడా ప్రకటించారు నా మీద. బట్ ఐ డోంట్ కేర్. నేను న్యాయం కోసం పోరాడాను. పేద పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింత తల్లులు, వాళ్ళకి న్యాయం జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో
వాళ్ళ కడుపు కోత ఉండకూడదు అనే ఒక మంచి భావనతో నేను పనిచేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఒక దారికి వచ్చారు, కొంచెం పద్ధతికి చేస్తూ ఉన్నారు. అందరినీ అన్నాను, కొంతమంది ఆ పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ముఖ్యంగా సివిల్ సప్లైస్ సంబంధించి రేషన్ బియ్యం వాటికి సంబంధించి మేము తనిఖీలు చేయడం జరుగుతుంది. అలాగే ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అంగన్వాడీ వ్యవస్థ, అలాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకము, అలాగే ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ వాటిలో భోజనాలు ఎలా ఇస్తూ ఉన్నారు, మెనూ ప్రకారం ఇస్తున్నారు లేదా, ఏమైనా డివేట్ అవుతుందా అనే విషయాలు. అలాగే చివరిగా పిఎం మాతృవందన యోజన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మొదటి డెలివరీకి 5,000 రూపాయల పథకము, రెండో డెలివరీ గర్ల్ బేబీ అయితే కనుక 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. చాలామంది ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి ఎన్నో హోటల్స్, ఎడిబుల్ ఆయిల్స్, చికెన్ షాపులు, డాబాలు, రెస్టారెంట్లు, 5 స్టార్ హోటల్ ఇవన్నీ చూడరంటారు. కానీ అవి మా పరిధిలోకి రావు, ఇవి అది తెలియదు చాలామందికి. అది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇదేదో రేషన్ మాఫియా వెళ్ళిపోతూ ఉంది, కాకినాడలో పోతా ఉంది, ఆడబోతా ఉంది, ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్ పట్టించుకోవడం అది మా పరిధిలోకి రాదండి. మేము వినియోగదారునికి సక్రమంగా చేరుతున్నాయా లేదా అనే దాని మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి రైట్స్ ఉంటాయి. అటవీ శాఖ 71వ వన్యప్రాణి వారోత్సవాలను విద్యార్థుల నడుమ సాంస్కృతిక కార్యక్రమాలతో అటవీ శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాల నందు మార్కాపురం సర్కిల్ లెవెల్లో వన్యప్రాణి వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిద్దలూరు, ఆత్మకూరు, నంద్యాల, మార్కాపురం డివిజన్ల డిప్యూటీ డైరెక్టర్, నంద్యాల ఫీల్డ్ డైరెక్టర్ హాజరయ్యారు. స్థానిక బాలికల పాఠశాల నుండి ప్రధాన రహదారులలో ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా కోర్టు సెంటర్ నందు మానవహారం నిర్మించి విద్యార్థులకు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సభ నందు విద్యార్థులకు వన్యప్రాణుల గురించి వివరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీకరణం చిక్కప్ప పాఠశాల నందు ఏర్పాటు చేసిన దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ఉపకరణములు ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సురేంద్రబాబు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దివ్యాంగులను పూర్తిగా విస్మరించిందని, ఏమాత్రము దివ్యాంగులను పట్టించుకొని పాపాన పోలేదని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వారు తెలియజేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన దివ్యాంగ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యాధులకు అన్ని విధాల సహకారం అందించి వారి జీవితాల్లో వెలుగు నింపుతామని వారు తెలియజేశారు. ఇక ఎమ్మెల్యే సురేంద్రబాబు దివ్యాంగులు విద్యార్థులకు ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పడంతో ఎమ్మెల్యేకి దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత ఇంకా సెరిబ్రల్ పాలసీ, కండరాలు పనిచేయకపోవడం, నడవలేని వాళ్ళు, ఇట్లా అన్ని రకాల డిసెబిలిటీస్ ఉన్నటువంటి చిల్డ్రన్ని మన నియోజకవర్గంలో ఉండే అన్ని మండలాల అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే వాళ్ళు అందరినీ సార్ ఈరోజు మనం పిలిపించి మెడికల్ అసెస్మెంట్ నిర్వహిస్తాం. విషయం ప్రతిరోజు కూడా వాళ్ళు ఒళ్ళో పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ చాలా ప్రేమతో వాళ్ళకి అన్నం తినలేని పరిస్థితుల్లో కూడా అన్నం తినిపిస్తూ పెంచుతూ పోషిస్తున్న సందర్భంలో ఈరోజు అధికారులు వచ్చి ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషకరం. ఇప్పుడే మన పీడీ గారు చెప్తున్నారు, మిగిలిన చెప్తున్నారు, చాలా సంతోషం కాదు. మన ప్రాంతంలో నాకు తెలిసి ఎన్నికల సమయంలో చాలా సందర్భాల్లో వందల మంది డిజేబుల్ పీపుల్ వచ్చి మనకి సపోర్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఎంతో ఆతృతతో గడిచిన 5 ఏళ్ళు ఏ ఒక్క అభివృద్ధికి కానీ లేదా వాళ్ళకి కావాల్సిన మెడికల్ సంబంధించిన కిట్లు కానీ, అలాగే వాళ్ళకి డిజేబుల్ సంబంధించిన వీల్ చైర్స్ కావచ్చు, చైర్లు కావచ్చు, 0 to 18 కావచ్చు, లేదా పైన కావచ్చు, ఏది కూడా వాళ్ళకి అందకపోవడం బాధాకరం. అది ఇంకా పెరుగుతూ పోయింది. మనం దీన్ని ఏదో ఒక కోణంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టపర్తిలో టీడీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. 1995వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు.
తిరిగి 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాడు. అదేవిధంగా రాజకీయంలో 30 సంవత్సరాలు, ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టపర్తి పట్టణంలోని వృద్ధాశ్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి, పులివెందుల నియోజకవర్గ అబ్జర్వర్ సమకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలని తపనతో చదివిన ఇరువురు విష్ణు కళాశాల విద్యార్థినులకు 1/2 కోటి పైబడిన వేతనంతో గూగుల్ ఉద్యోగాలకు ఎంపిక చేయబడ్డారు. ప్రస్తుత కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలని తపన ఉన్న రాణించలేని పరిస్థితిలో విష్ణు ఇంజనీరింగ్ మహిళా కళాశాలకు చెందిన డి సాత్విక, డి రేణుక, గంగ 4వ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో వారి ప్రతిభను బట్టి ఏడాదికి 59.1 లక్షల జీతం పొందే గూగుల్ ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఒక విద్యార్థిని డి రేణుక గంగ తండ్రి విజయవాడలో ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా విజయవాడలో ఉంటున్నారు. మరొక విద్యార్థిని డి సాత్విక తండ్రి ఫైనాన్షియల్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో ఉంటున్నారు. నాగరాజ్ గారు ఫైనాన్షియల్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నారు విశాఖపట్నంలో. మా మదర్ డి ఇందిరా, హౌస్ వైఫ్. మా నేటివ్ ప్లేస్ గుంటూరు డిస్ట్రిక్ట్, చిలుకలూరుపేట దగ్గర గణపవరం. నేను ఫస్ట్ ఇయర్ నుంచి ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలి అన్నదే నా డ్రీమ్. అందులో నేను గూగుల్ నా డ్రీమ్ కంపెనీ అని చూస్ చేసుకున్నా. ఎందుకంటే మనలో చాలామంది గూగుల్ ప్రొడక్ట్స్ని ఆన్ డైలీ బేసిస్ వాడుతూ ఉంటారు. గూగుల్ ఫొటోస్, జీమెయిల్, గూగుల్ క్రోమ్ అండ్ సో ఆన్. సో అందుకని నాకు ఎప్పుడూ ఒక ఆశ ఏంటి అంటే ఇలాంటి నేను వాడే ప్రొడక్ట్స్ మీదే నేను వర్క్ చేయాలి అన్నది. అందుకని ఫస్ట్ ఇయర్ నుంచి నేను గూగుల్ కంపెనీకి ఎలా సెలెక్ట్ అవ్వాలి అన్నట్టు నేను హార్డ్ వర్క్ చేశాను. సో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు గూగుల్ ప్రోగ్రామ్ వాళ్ళ ఉమెన్ ఇంజనీర్స్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యా. అలాగే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో సమ్మర్ ఇంటర్న్షిప్స్కి సెలెక్ట్ అయ్యాను. ఆ పర్ఫార్మెన్స్ నచ్చి వాళ్ళు నాకు ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ ఆపర్చునిటీ ఆఫర్ చేశారు. సో ఈ సక్సెస్ అన్నిటికీ ఫస్ట్ నా కంప్లీట్ గ్రాటిట్యూడ్ మా పేరెంట్స్. మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి నేను ఏదైతే సక్సీడ్ అవ్వాలి అనుకుంటున్నానో వాటికి అన్ని రిలేటెడ్ ఆపర్చునిటీస్కి అండ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఇచ్చారు. నమస్కారం, నా పేరు దేవకోటి రేణుకా గంగ. మేము ఉండేది విజయవాడ. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి వడాలి, ముదినేపల్లి మండలం, కృష్ణా డిస్టిక్. మా డాడీ సత్యనారాయణ ఆర్టీసీలో కండక్టర్గా వర్క్ చేస్తున్నారు. మా మదర్ పద్మావతి, హౌస్ వైఫ్. నేను శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్లో 4th ఇయర్ బీటెక్ ఐటీ డిపార్ట్మెంట్లో చదువుతున్నాను. నేను 3rd ఇయర్ ఎండింగ్లో గూగుల్ ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయ్యాను. అలా నేను ఈ సంవత్సరం మే టు ఆగస్ట్ వరకు గూగుల్లో ఇంటర్న్షిప్ చేశాను. ఆ పర్ఫార్మెన్స్ బట్టి నాకు గూగుల్లో ఫుల్ టైం అనేది ఆఫర్ చేశారు. నేను ఈ అవకాశం వచ్చినందుకు వచ్చిన క్రెడిట్ని నేను ఫస్ట్ మా పేరెంట్స్కి ఇస్తాను. చిన్నప్పటి నుంచి వాళ్ళు నన్ను ప్రతి దాంట్లోనూ సపోర్ట్ చేస్తూ గైడ్ చేస్తూ వచ్చారు. ఎందులోనూ నన్ను ఆపకుండా నాకు ఏది ఇష్టం ఉంటే అదే చేశారు. సో దానికి నేను వాళ్ళకి ఎప్పుడూ రుణం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ దగ్గర నుంచి శ్రీనివాసపురం జంక్షన్ వరకు బీటీ రోడ్డు పనులకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ బుధవారం శంకుస్థాపన చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర నుంచి పూరపాలక సంఘం నిధుల నుంచి ఏరియా ఆసుపత్రి మీదుగా శ్రీనివాసపురం జంక్షన్ వరకు మున్సిపాలిటీ నిధుల నుంచి 1,40,00,000 వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. 10 కాలాల పాటు దృఢంగా ఉండే విధంగా నాణ్యతా ప్రమాణాలతో రహదారి నిర్మించాలని అన్నారు. నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పలు రహదారుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, జెడ్పీటీసీ సభ్యులు, కమిషనర్ పాల్గొన్నారు. ప్రతి 2వ శనివారం రాష్ట్రమంతటా నిర్వహించిన స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఉత్తమ స్వచ్ఛత కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా స్వచ్ఛ అవార్డు అందుకున్న లొల్లా గ్రామ సర్పంచ్ కాయల జగన్నాథం, రావులపాలెం ఆర్టీసీ డిపో మేనేజర్ వైవివిఎం కుమార్లను జిల్లా స్థాయిలో కలెక్టర్ చేతుల స్వచ్ఛ పురస్కార అవార్డులు అందుకున్న పలువురిని రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు, మంచి ఆహారం ఎంత అవసరమో మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యమని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే స్వచ్ఛాంధ్ర ద్వారా స్వర్ణాంధ్ర సాకారం అవుతాయని వారు తెలియజేశారు. అన్ని సంస్థలు, ప్రభుత్వం, ప్రైవేటు పరిశ్రమలు, గ్రామాలు, వీధులు, డ్రైన్లు, చెత్త అనేది లేకుండా చెత్తని పారదోలడం ద్వారా ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఇక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా
నిర్వహిస్తూ దానిని ముందుకు తీసుకెళ్ళటం కోసం అందులో భాగస్వాములు అయిన వారిని, అందులో వారు ప్రతిభ చూపి చొరవ చూపి ఆ స్వచ్ఛాంధ్ర సాధనలో భాగస్వాములు అయిన వారిని గుర్తించి వారిని గౌరవించే కార్యక్రమం రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా జరగడం, అందులో భాగంగా జీఎస్టీ తగ్గింపు విప్లవాత్మక నిర్ణయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజలు కొనుగోలు శక్తి పొదుపు పెరిగాయని అన్నారు. అవనిగడ్డలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. తగ్గించిన జీఎస్టీతో పేద మధ్యతరగతి కుటుంబాలకు, రైతులకు ప్రయోజనకరంగా ఉందని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా నివాళులు మంత్రి రవీంద్ర అర్పించారు. మంత్రి రవీంద్ర, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అవనిగడ్డలో నూతన ఆలయం ప్రారంభించారు. ఈ కోణంలో బీజేపీ కూడా భాగస్వామ్యం చేయడం వల్ల మనం ఎంత అద్దెపోతామో మనం ఆలోచించాలి. మరి ఎంత అస్తవ్యస్తమైన ఈ రాష్ట్రానికి అలా ఏ విధంగా మన కొత్త ఊపిరి పోసుకుంటున్నామంటే దానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారం అని చెప్పగలం. మన ఏ కార్యక్రమం చేశారు, మన ఎన్ఆర్టీస్ ద్వారా సిమెంట్ రోడ్ వేస్తుంది, అలాగే జాతీయ రహదారులన్నీ కూడా ఇవాళ చక్కగా అలాగే అమరావతికి పోలవరాన్ని కూడా ఇచ్చి ఇవన్నీ ఇలా ఉండగా ఇవాళ జిఎస్టీని బాగా తగ్గించి ఇవాళ పేద మధ్యతర వర్గాలకి ఊరట కట్టించింది దాదాపు ప్రతి కుటుంబానికి కూడా ఇవాళ 15,000 వరకు కూడా ఆదా కలిగే విధంగా వాళ్ళ జిఎస్టీ తగ్గారు. దీనివల్ల ఈ కొనుగోలు శక్తి కూడా ఇవాళ పెరగడం, దాంతో వ్యాపారాలకి 4వ అతిపెద్ద దేశంగా ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తయారైంది. 2014 ముందు ఇక్కడ చిన్నతనంలో కూడా మనం చూస్తే ట్యాక్సెస్లో రకరకాల ట్యాక్సెస్ ఉండేవి. సేల్ ట్యాక్స్ అని, కమర్షియల్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ ట్యాక్స్ అని, సెంట్రల్ ట్యాక్స్ అని, ఇలా తర్వాత మళ్ళీ వ్యాట్ అని, ఇలాంటి రకరకాల ట్యాక్స్ వచ్చి దేనికి ట్యాక్స్ కట్టాలో తెలియనటువంటి పరిస్థితి. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఒకటి. ఇవాళ ఇవన్నీ కూడా ఒకే కొడుకు కింద తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా కూడా నిర్ణయించే విధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ, ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ విధానాన్ని తీసుకురావడం వల్ల ఇవాళ ఒకే ట్యాక్స్ విధానం వచ్చింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరులో సుమారు 77 సంవత్సరాలు చరిత్ర కలిగిన విజయ బేతాళ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక డీసీఎంఎస్ చైర్మన్ చంద్రమౌళి మాట్లాడుతూ సెట్టిబలిజ కులస్తులు వారి తాతల కాలం నాటి నుంచి అందరూ దసరా సంబరాలను జరుపుకుంటూ ఉంటారు. కానీ పేరూరులో మాత్రం బేతాళ సంబరాలను జరుపుకోవడం జరుగుతోందని చెప్పారు. పేరూరులో సెట్టిబలిజ బేతాళ ఉత్సవం జరుగుతున్నది ఈ రోజున. ఎందుకంటే 1948లో మా పూర్వీకులు ఈ ప్రతిష్ట చేయడం, ఆ తర్వాత మా పూర్వీకులు, మా పెద్దలు అందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఉత్సవాన్ని చాలా మరి ఎంతో బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారండి. అదేవిధంగా ఇక్కడ ఈ ఉత్సవానికి ఎందుకంటే మొన్ననే పాపుల ఉత్సవం కూడా జరిగింది, బేతాళ ఉత్సవం. అలాగే ఈరోజు సెట్టిబలిజ ఉత్సవం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఐకమత్యం ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లాలో యాక్చువల్గా మీకు అదేవిధంగా ఈరోజు మా చైర్మన్ గారు కూడా మరి కుల మతాలకు అతీతంగా ఇవాళ ఈ సెట్టిబలిజ బేతాళ స్వామి ఉత్సవాలకి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం, ఇక్కడ ఈ యొక్క ఉత్సవాలు చూస్తుంటే చాలా ఆనందదాయకంగా ఉల్లాసంగా అందరూ కూడా వచ్చి చక్కగా భోంచేసి దర్శనం చేసుకుని భోంచేసి ఆనందంగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి అందరూ కూడా కలిసిమెలిసి ఐకమత్యంతో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వదేశీని స్వీకరించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయండి. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు. అమిత్ షా ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. మోదీ జాగ్రత్తగా ఉండాలి. మమతా బెనర్జీ.
42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం మంత్రి పొన్నం ప్రభాకర్. బస్ భవన్కు బీఆర్ఎస్ పిలుపు, ఛార్జీలు తగ్గించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.